హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైటీఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో ఏబీఓ అండ్ ఎఫ్బీఓకి మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. అలానే మన టాపిక్ వైజ్గా ఎవ్రీ టాపిక్ని కవర్ చేస్తూ వీడియో చేయడం అయితే జరుగుతుంది. అలానే ఈ రోజు భాగంగా మనం సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనే టాపిక్ని తీసుకొని అందులో పార్ట్ 2 రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ పార్ట్ 2 అండి. ఇది పార్ట్ 1 కనుక మీరు కనుక ఎవరైనా చూడనట్లయితే కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ప్లీజ్ వీడియోని మొత్తం చూడండి, చివరి వరకు చూడండి, లైక్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్? కింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరు ఏది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, సోలార్ ఎనర్జీ, సౌరశక్తి. Which of the following is a renewable energy source means solar energy? Which of the following is the largest storehouse of alternative energy? కింది వాటిలో ప్రత్యామ్నాయ శక్తి యొక్క అతిపెద్ద స్టోర్ హౌస్ ఏది? And the answer is option D, solar energy, సౌర శక్తి. The largest storehouse of alternative energy is solar energy. Where is solar energy obtained from? సౌరశక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? And the answer is option C, sun, సూర్యుడు. సౌరశక్తి సూర్యుడి నుండి లభిస్తుంది. Which of the following energy source is used the most in organic form? కింది వాటిలో ఏది సేంద్రియ రూపంలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది? And the answer is option D, solar energy, సౌరశక్తి. Energy source is used the most in organic form is solar energy. Which of the following is the most environmentally friendly energy source? కింది వాటిలో అత్యంత పర్యావరణ అనుకూల శక్తి వనరు ఏది? And the answer is option D, solar cell, సౌరఘటం. The most environmentally friendly energy source is solar cell. The ultimate source of energy stored in fossil fuel is శిలాజ ఇంధనాలలో నిల్వ చేయబడిన అంతిమ శక్తి వనరు ఏది? And the answer is option C, sun, సూర్యుడు. The ultimate source of energy stored in fossil fuels is sun. Which type of energy does not create environmental problems? ఏ రకమైన శక్తి పర్యావరణ సమస్యలను సృష్టించదు? And the answer is option D, solar, సౌరశక్తి. ఏ రకమైన శక్తి పర్యావరణ సమస్యలను సృష్టించదు అంటే అది సోలార్ మాత్రమే. Which of the following fuels creates the least pollution? కింది వాటిలో అతి తక్కువ కాలుష్యాన్ని సృష్టించే ఇంధనం ఏది? And the answer is option C, hydrogen. Hydrogen fuels creates the least pollution. Which union territory is the first to meet its electricity demand 100% through solar energy? సౌరశక్తి ద్వారా 100% విద్యుత్ డిమాండ్లను తీర్చుకున్న మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? And the answer is option B, డ్యూ. సౌరశక్తి ద్వారా 100% విద్యుత్ డిమాండ్లను తీర్చుకున్న మొదటి కేంద్రపాలిత ప్రాంతం డ్యూ. Which is the second most important source of energy supply in India after fossil fuels? భారతదేశంలో శిలాజ ఇంధనాల తరువాత రెండవ అతిపెద్ద ముఖ్యమైన శక్తి సరఫరా వనరు ఏది? And the answer is option D, solar energy, సౌరశక్తి. Which is the second most important source of energy supply in India after fossil fuel is solar energy. Which of the following renewable energy source has the highest potential in India?
కింది వాటిలో భారతదేశంలో అత్యధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న పునరుత్పాదక ఇంధన వనరు ఏది? And the answer is option D, solar energy, సౌరశక్తి. భారతదేశంలో అత్యధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న పునరుత్పాదక ఇంధన వనరు సోలార్ ఎనర్జీ, సౌరశక్తి. In which city was the first summit of the International Solar Alliance held? అంతర్జాతీయ సౌర కూటమి మొదటి శిఖరాగ్ర సమావేశం ఏ నగరంలో జరిగింది? And the answer is option A, న్యూఢిల్లీ. అంతర్జాతీయ సౌర కూటమి ISA మొదటి శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. Which state-wise solar power installed capacity is ranked in order from highest to lowest as of September 2025? సెప్టెంబర్ 2025 నాటికి ఏ రాష్ట్రాల వారీగా సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం అత్యధికం నుండి అత్యల్పం వరకు ర్యాంక్ చేయబడింది? And the answer is option E, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు. సెప్టెంబర్ 2025 నాటికి రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల వారీగా సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం అత్యధికం నుండి అత్యల్పం వరకు ర్యాంక్ చేయబడింది. Which of the following is incorrect? కింది వాటిలో ఏది తప్పు? A, సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్ కన్వర్ట్స్ సోలార్ ఎనర్జీ ఇంటూ థర్మల్ ఎనర్జీ. సౌర కాంతి విపీడన ఘటాలు సౌరశక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తాయి. B, సోలార్ థర్మల్ is a technology that converts solar energy into electricity. సౌరశక్తిని విద్యుత్తుగా మార్చే సాంకేతికత సౌర ఉష్ణ శక్తి. C, the amount of sunlight observed by a standard area of the Earth's surface is defined as the solar constant. భూమి ఉపరితలం యొక్క ప్రామాణిక ప్రాంతం ద్వారా గ్రహించబడే సూర్యకాంతి మొత్తాన్ని సౌర స్థిరాంకంగా నిర్వచించారు. And the answer is option D, A, B. Solar photovoltaic cell converts solar energy into thermal energy. సౌర కాంతి పీడన ఘటాల సౌరశక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తాయి. సోలార్ థర్మల్ is a technology that converts solar energy into electricity. సౌరశక్తిని విద్యుత్తుగా మార్చే సాంకేతికత సౌర ఉష్ణ శక్తి. Which of the following renewable energy supply in India after fossil fuels? శిలాజ ఇంధనాల తరువాత భారతదేశంలో పునరుత్పాదక ఇంధన సరఫరా ఏది? And the answer is option D, సోలార్ ఎనర్జీ, సౌరశక్తి. శిలాజ ఇంధనాల తరువాత భారతదేశంలో పునరుత్పాదక ఇంధన సరఫరా సౌరశక్తి. Where was a floating solar plant recently installed in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో ఇటీవల తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్లను ఎక్కడ ఏర్పాటు చేశారు? And the answer is option C, విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్లను విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. Where are solar parks being set up in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో సోలార్ పార్కులు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? And the answer is option D, all of the above. పైవన్నీ కర్నూలు, కడప, అనంతపురం. ఆంధ్రప్రదేశ్లో సోలార్ పార్కులు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే కర్నూలు, కడప, అనంతపురం. Which city currently uses the most solar boilers? ప్రస్తుతం ఏ నగరంలో అత్యధికంగా సౌర బాయిలర్లు ఉపయోగిస్తున్నారు? And the answer is option D, బెంగళూరు. ప్రస్తుతం బెంగళూరు నగరంలో అత్యధికంగా సౌర బాయిలర్లను ఉపయోగిస్తున్నారు. How much solar power has the center recently decided to generate in the future? భవిష్యత్తులో ఎంత సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది? And the answer is option C, 2 lakh megawatts. భవిష్యత్తులో 2 లక్షల మెగావాట్ల సౌర విద్యుత్తులను ఉత్పత్తి చేయాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. What is the full name of the
ఉజాలా స్కీమ్ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఉజాలా పథకం పూర్తి పేరు ఏమిటి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ, ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. ఉన్నత్ జ్యోతి అందరికీ సరసమైన ఎల్ఈడీలను కొనండి. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఉజాలా పథకం పూర్తి పేరు ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఎనర్జీ కన్జర్వేషన్ డే? ఏ రోజును శక్తి పరిరక్షణ దినోత్సవంగా పాటిస్తారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, డిసెంబర్ 14న. డిసెంబర్ 14 రోజున శక్తి పరిరక్షణ దినోత్సవంగా పాటిస్తారు. ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ ఏ సోలార్ పవర్ పాండ్ బీన్ సెటప్? ఏ రాష్ట్రంలో సౌర విద్యుత్ చెరువును ఏర్పాటు చేశారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో సౌర విద్యుత్ చెరువును ఏర్పాటు చేశారు. Where was the world's largest solar steam boiler installed in July 2009? జులై 2009లో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ స్టీమ్ బాయిలర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, షిరిడి. జులై 2009లో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ స్టీమ్ బాయిలర్ను షిరిడిలో ఏర్పాటు చేశారు. When was the Ministry of New and Renewable Energy established in India? భారతదేశంలో నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఎప్పుడు స్థాపించబడింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1982. భారతదేశంలో నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ 1982లో స్థాపించబడింది. What is the main objective of the Pradhana Mantri Sahaj Bijli Har Ghar Yojana scheme? ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ప్రొవైడింగ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు ది అర్బన్ అండ్ రూరల్ పూర్. పట్టణ మరియు గ్రామీణ పేదలకు ఉచిత విద్యుత్ అందించడం. ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన పథకం యొక్క ప్రధాన లక్ష్యం పట్టణ మరియు గ్రామ పేదలకు ఉచిత విద్యుత్ అందించడం. How many megawatts of solar power is the target to be generated in Andhra Pradesh in the future? భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 5000. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో 5000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. Where is the Central Power Research Institute located? సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? అన్న ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, హైదరాబాద్. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. On September 21st, 2016, the largest solar power plant was set up at Ramanathapuram, Kaumidi in Tamil Nadu. What is its capacity in megawatts? 2016 సెప్టెంబర్ 21న తమిళనాడులోని రామనాథపురం కౌమిదిలో అతిపెద్ద సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాట్లు చేయబడింది. దాని సామర్థ్యం ఎంత? And the answer is option 648 megawatts. 2016 సెప్టెంబర్ 21న తమిళనాడులోని రామనాథపురం కౌమిదిలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాట్లు చేయబడింది. దాని సామర్థ్యం 648 megawatts. What is the main objective of the Ujala scheme launched by the Government of India? భారత ప్రభుత్వం ప్రారంభించిన ఉజాలా పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? And the answer is option B, promoting the use of LED bulbs. LED బల్బుల వాడకాన్ని ప్రోత్సహించడం.
భారత ప్రభుత్వం ప్రారంభించిన ఉజాలా పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఎల్ఈడి బల్బుల వాడకాన్ని ప్రోత్సహించడం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సోలార్ పవర్ ఇరిగేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఈ కింది ప్రకటనలను పరిశీలించండి. ఏ. ఇండియా ర్యాంక్స్ థర్డ్ ఇన్ ది వరల్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ వేఫర్స్ ఫర్ ఫోటోవాల్టాయిక్ యూనిట్స్. ఫోటోవాల్టాయిక్ యూనిట్ల కోసం వేఫర్ల తయారీలో భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. బి. సోలార్ పవర్ టెరిఫ్స్ ఆర్ డిటర్మైన్డ్ బై ది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సౌర విద్యుత్ సుంకాలను భారత్ సౌరశక్తి సంస్థ నిర్ణయిస్తుంది. విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? And the answer is option D, none. How can solar energy be conveniently used in India with the current level of technology available? ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశంలో సౌరశక్తిని ఎలా సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు? ఏ. కెన్ సప్లై హాట్ వాటర్ టు రెసిడెన్షియల్ బిల్డింగ్స్. నివాస భవనాలకు వేడి నీటిని సరఫరా చేయగలరా? బి. కెన్ సప్లై వాటర్ టు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. చిన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు నీటి సరఫరా చేయగలరా? సి. కెన్ లైట్ స్ట్రీట్ లైట్స్. వీధి దీపాలను వెలిగించగలరా? డి. కెన్ ఎలక్ట్రిఫై ఎ గ్రూప్ ఆఫ్ విలేజెస్ అండ్ స్మాల్ టౌన్స్. గ్రామాలు మరియు చిన్న పట్టణాల సమూహాన్ని విద్యుద్దీకరించగలరా? And the answer is option D, A, B, C. Can supply hot water to residential buildings. నివాస భవనాలకు వేడి నీటిని సరఫరా చేయగలరు. కెన్ సప్లై వాటర్ టు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు నీటి సరఫరా చేయగలరు. కెన్ లైట్ స్ట్రీట్ లైట్స్. వీధి దీపాలను వెలిగించగలరా? ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Which of the following energy source has the highest installed capacity in the country by 2025? 2025 నాటికి దేశంలో అత్యధిక స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఇంధన వనరు ఏది? And the answer is option B, solar energy, సౌరశక్తి. 2025 నాటికి దేశంలో అత్యధిక స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఇంధన వనరు సౌరశక్తి. Consider the following statements and identify the correct one. క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. A. The International Solar Alliance was launched at the United Nations Climate Change Conference in 2015. 2015లో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సమావేశంలో అంతర్జాతీయ సౌర కూటమి ప్రారంభించబడింది. B. This alliance includes all the member countries of the United Nations. ఈ కూటమిలో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ ఉన్నాయి. And the answer is option E. The International Solar Alliance was launched at the United Nations Climate Change Conference in 2015. 2015లో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సమావేశంలో అంతర్జాతీయ సౌర కూటమి ప్రారంభించబడింది. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Which smart city in India has become the first to run on 100% renewable energy? భారతదేశంలో 100% పునరుత్పాదక శక్తితో నడిచే మొదటి స్మార్ట్ సిటీ ఏది? And the answer is option D, DU. భారతదేశంలో 100% పునరుత్పాదక శక్తితో నడిచే మొదటి స్మార్ట్ సిటీ GU. Which district in our country is the first to have 100% solar powered health centers? మన దేశంలో 100% సౌరశక్తితో పనిచేసే ఆరోగ్య కేంద్రాలను కలిగి ఉన్న మొదటి జిల్లా ఏది? And the answer is option D, సూరత్. మన దేశంలో 100% సౌరశక్తితో పనిచేసే ఆరోగ్య కేంద్రాలను కలిగి ఉన్న మొదటి జిల్లా ఏది అంటే సూరత్. The International Solar Alliance recently signed an agreement with which international organization to promote the expansion of solar energy in the Asia Pacific. ఆసియా పసిఫిక్లో
సౌరశక్తి విస్తీర్ణను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సౌర కూటమి ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందంపై సంతకం చేసింది? And the answer is option C, Asian Development Bank. The International Solar Alliance recently signed an agreement with Asian Development Bank organization to promote the expansion of solar energy in the Asia Pacific. Where is the Secretariat of the International Solar Alliance located? అంతర్జాతీయ సౌర కూటమి సచివాలయం ఎక్కడ ఉంది? And the answer is option C, గురుగ్రామ్. అంతర్జాతీయ సౌర కూటమి సచివాలయం గురుగ్రామ్లో ఉంది.